ఢిల్లీ ఎన్నికల్లో ఈసారి అన్ని పార్టీలు ఉచితాలపైన ఈ వరాలపైన విపరీతంగా ఫోకస్ చేసి ప్రకటించాయి. ఈ ఫలితాలపైన హామీల ప్రభావం ఎలా కనిపిస్తుంది సార్? అంటే డెఫినెట్గా అప్పుడు ఎందుకంటే దీంట్లో 2 డైమెన్షన్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఒక పార్టీ ఇస్తుంది హామీ ఇలాంటి పథకాలు, ఇంకో పార్టీ ఇవ్వదు అని ప్రజలు డిఫరెంట్ చూసేవాళ్ళు. అవును, అంటే ఇంకా పలానా పార్టీ ఇస్తుంది, పలానా పార్టీ ఇవ్వదు, పలానా నాయకుడు ఇస్తాడు, పలానా నాయకుడు ఇవ్వడు. ఇప్పుడు ఈ డిఫరెన్స్ కాస్త బ్లర్ అయిపోయింది. ఎవరైనా ఇస్తున్నారు, ఎవరైనా ప్రామిస్ చేస్తున్నారు. బీజేపీ కూడా అందులోకి రావడం. నిన్నటిదాకా మోడీ రేవడి కల్చర్ అని చెప్పి తీవ్ర విమర్శలు చేసి ఉచితాల వల్ల ఎకానమీ నాశనం అవుతుంది ఎన్ని మాట్లాడారు మోడీ. అవును, ఇక్కడికి వచ్చే వరకు అరవింద్ కేజ్రీవాల్ ఇస్తానన్న దానికన్నా ఎన్లార్జ్డ్ అండ్ రివైజ్డ్ ఎడిషన్ ఇస్తా అన్నాడు. ఇంకా నీకు ఆయన కిలో ఇస్తే నేను కిలోన్నర బ్యాగ్ ఇస్తా అన్నాడు. ఎందుకన్నాడు? ఇక్కడ చూడు, ఈ క్యాంపెయిన్లు మీరు గమనించండి. బీజేపీ క్యాంపెయిన్లు ఈసారి తెలివిగా హార్డ్ కోర్ హిందుత్వ క్యాంపెయిన్ కన్నా కూడా మీకు ఈ ఉచితాల మీద ఎక్కువ క్యాంపెయిన్ చేశారు. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నెన్స్తో డెలివరీతో జనంలో అసంతృప్తి బదులైంది. ఏమన్నా అది క్లీన్ చేస్తాను, 60% క్లీన్ చేస్తాను 2020 మేనిఫెస్టోలో 60% క్లీన్గా, ఎయిర్ పొల్యూషన్ 60% తగ్గిస్తాడు. 60% తగ్గించకపోగా 200% పెరిగింది. యమునా నది క్లీన్ చేస్తా అన్నాడు, చేయలేదు. ఇలా ఆమ్ ఆద్మీ పార్టీ ఫెయిల్యూర్స్ వల్ల ప్రజల అసంతృప్తి, ఫెయిల్యూర్ అన్నాడు కన్నా షార్ట్ కమింగ్స్ వల్ల ప్రజల్లో అసంతృప్తి దాన్ని ఉపయోగించుకున్నాడు. మీకు అందుకే గమనించండి, పెద్ద ఎత్తున హార్డ్ కోర్ హిందుత్వ క్యాంపెయిన్ ఆ స్థాయిలో చేయలేదని నేను అంటలేను, ఆ స్థాయిలో చేసింటే ఏమయ్యేదంటే మైనార్టీ ఓటు పూర్తిగా ఆ వెనకాల కన్సాలిడేట్ అయ్యేది. మీకు ఆ జాగ్రత్త బీజేపీ పడ్డది. అందుకే బీజేపీ రేవడి కల్చర్ అంటే తాము ఇప్పటిదాకా రేవడి అన్న సంక్షేమ పథకాల పైన, డబుల్ ఇంజన్ సర్కార్ పైన, డెలివరీ పైన కేజ్రీవాల్ ఓడిపోయాడు. కానీ బీజేపీలో కేజ్రీవాల్ గెలిచాడు. కేజ్రీవాల్ మోడల్ గెలిచింది. ఇప్పుడు ఓడిపోయింది కేజ్రీవాల్ మోడల్ను బీజేపీ అమలు చేస్తుంది. వాస్తవంగా ఇది బీజేపీ మోడల్ కాదు, ఇది కేజ్రీవాల్ మోడల్. నీకు ఇప్పుడు మీకు మీ అనాథరైజ్ కాలనీలు ముట్టుకోము, మీకు అక్కడే పక్కా ఇల్లు ఇస్తాం. కేజ్రీవాల్ అమలు చేస్తున్న ఏ పథకాన్ని మేము తొలగించమని మోడీ ప్రామిస్ చేశారు. డ్రైవర్ మారారు అంతే. అంటే కేజ్రీవాల్ మరి ప్రాపర్ డ్రైవర్ కూడా మారలే, అదే డ్రైవరు కానీ పేరు మార్చుకున్నారు. సో ఇప్పుడు కేజ్రీవాల్ లాస్ట్ బట్ హి హస్ వన్. ఎక్కడ గెలిచాడంటే బీజేపీని తన మోడల్కు మార్చుకోవడంలో గెలిచాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ ఏం చెప్తున్నా అంటే కేజ్రీవాల్ నమూనా చాలా మంచిది, కానీ దాన్ని కేజ్రీవాల్ అమలు చేసే స్థితిలో లేడు. ఆమ్ ఆద్మీ పార్టీ మోడల్ చాలా గొప్పది, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేసే పరిస్థితి లేదు, అందువల్ల నేను అమలు చేస్తా అంటున్నాడు. బీజేపీ వైఖరి కూడా క్రమంగా మారుతూ ఉందా ఈ ఉచితాల విషయంలో? పోటీపడి మరి ఇస్తోంది అన్ని రాష్ట్రాల్లో. ఎందుకు ఇస్తుంది? గుజరాత్లో ఇస్తలేదు కదా, తాను గెలిచే చోటు ఇవ్వాలి. బీజేపీకి ఒకటే పద్ధతి, గెలవటానికి ఏది చేస్తే గెలుస్తుందో చేస్తుంది. బీజేపీకి పర్టికులర్గా ఇది చేస్తుందని ఉండదు. ఇట్ కెన్ డూ ఎనీథింగ్. మీకు బీజేపీకి ఎన్నికల్లో ఇది ఎలక్షన్ విన్నింగ్ మిషన్ అంటారు. ఎలక్షన్ గెలవటానికి ఏ రకమైనటువంటి మతాన్ని వాడతారా, లౌకిక తత్వాన్ని వాడతారా, ఏదైనా వాడచ్చు. మీకు అట్నుంచి ఇటు కూడా పోవచ్చు. కులాన్ని వాడతారా, ఏది వాడతారు, ప్రాంతం వాడతారా. సో సందర్భోచితంగా ఏది ఉపయోగపడితే అది వాడతారు. అందుకే మీరు ఎవరితో కైనా పొత్తు కలుస్తారు. మీరు నిన్నదాకా తిరుగుతారు, ఇవాళ కలుస్తారు. ఎందుకు ఇవన్నీ అంటే అల్టిమేట్లీ గెలవడానికి ఏది ఉపయోగపడుతుంది అంటే ఆ రోజు ఆఖరికి ఎన్నికల రోజు తాను మహాకుంభ స్నానం చేస్తే అది ఎన్నికలకు ఉపయోగపడుతుంది అంటే ఆ రోజుపై స్నానం చేశాడు కదా మోడీ. మీకు 5వ తారీఖు ఎన్నికలు జరుగుతున్న రోజు స్నానం చేశాడు కదా. 26వ తారీఖు దాకా మహాకుంభ ముందు కదా, ఎందుకు పోలేదు? సో అందువల్ల దానికి ఏమి ఇది అది తేడా లేదు. ఎన్నికల్లో గెలవడానికి రామ మందిరం అంటే మంచి రోజు మంచి ముహూర్తం చూడాలి కదా. అంటే ఇంకా వేరే ముహూర్తాలు లేవా? పోనీ అంతకుముందు మౌని అమావాస్య రోజు ఎందుకు పోలేదు? అంతకుముందు వసంత పంచమి రోజు ఎందుకు పోలేదు? ఇంకో పాయింట్ ఉంది, రామ మందిర నిర్మాణం ఎన్నికలకు ఉపయోగపడుతుంది అనుకుంటే దాని ప్రారంభం అది పూర్తి కాకపోయినా ప్రారంభించేస్తారు. మీకు అయోధ్యలో పూర్తి కాలే కదా మందిర నిర్మాణం. మీకు చాలా మంది శంకరాచార్యులు రామ మందిర ప్రారంభస్థానం వెళ్ళమన్నారు. ఇది ఆగమ శాస్త్రాలకు వ్యతిరేకం, అది పూర్తి కాలే అని. పూర్తి అవడము కాకపోవడం నాకు ముఖ్యం కాదు, నాకు ఎన్నికల సమయం దగ్గర పడుతున్నది.
అని దానికి ప్రాణప్రతిష్ఠ చేసొచ్చారు కదా. ఎస్. అందువల్ల ఎన్నికల్లో గెలవటానికి ఏది ఉపయోగపడుతుందంటే అది ఉపయోగపడుతుంది. ఆ రకమైన ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ అంటారు పాలిటిక్స్లో. రైట్. నీవు అవకాశవాదం అని విమర్శకులు అనొచ్చు, ఎస్. ఎక్స్పీరియన్సీ అపార్చునిజం అని, లేదు ప్రాగ్మాటిజం, ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ ఉంది. ఇదే కదా డార్విన్ సిద్ధాంతం, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని. అవును. సో అందువల్ల డార్విన్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించే బీజేపీ డార్విన్ సిద్ధాంతాన్ని రాజకీయాలు అమలు చేస్తుంది.